వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం సాఫ్ట్గా ఉండే రవ్వ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ఒక కప్పు రవ్వని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో నానబెట్టుకున్నటువంటి రవ్వని వేసుకుందాం. తర్వాత ఇందులోనే నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఇందులో అరకప్పు పెరుగు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాము. ఈ దోశకి పెరుగు కొద్దిగా పుల్లగా ఉండే పెరుగు తీసుకుంటే మనకి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకొని మనం దోశ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, ఒక చిటికెడు సోడా ఉప్పు, ఒక స్పూను పంచదార వేసుకుందాము. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మనకి నార్మల్గా దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలాగే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దోశని వేసుకుందాము. దోశ మనకి మరి పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యిని వేసుకుందాము. తర్వాత మూతను పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకుందాము. ఒక నిమిషం తర్వాత మూతను తీసి రెండో వైపు కూడా దోశను కాల్చుకుందాము. రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, దోశ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు ఇదే దోశ పిండితో కారపు దోశని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. నార్మల్గా దోశను వేసుకున్నట్లుగా వేసుకొని దానిపైన కొద్దిగా ఇడ్లీ కారం లేదా నల్ల కారం కానీ చల్లుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా రెండు వైపులా కూడా కాల్చుకుందాం. ఈ దోశ కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో తీసుకుందాము. చూడండి, ఇది కారపు దోశ. దోశ మనకి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగా కారం వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇలాగా ప్లెయిన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, దోశ మనకి ఇలాగా హోల్స్గా ఉంది కదా. ఇలా ఉంటే దోశ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ దోశలు ఏ కాంబినేషన్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.